చాటిన నివసించిన వాడే సర్వశక్తి నీడనే విశ్రమించబడిన వాక్యం సెలవిస్తాం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో, ఆయన సన్నిధిలో మనం ఉంటామో, ఆయన సన్నిధిలోకి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు ఏమిస్తాడంట? అక్కడ రాయబడి ఉంది కదా, వేటగాని ఊరుల నుండి ఏం చేస్తాడంట? మొదటిగా దేవుడు విడిపిస్తాడు, లేక తప్పిస్తాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా మనం ఎక్కడికి రావాలి అంటే కనుక దేవుని మందిరంలోనికి రావాలి. ఎందుకు రావాలి అంటే కనుక ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి వస్తామో, దేవుని సన్నిధిలో దేవుడు ఏ మేలు చేస్తాడు అంటే కనుక మొదటగా మహోన్నతుడు చాటిన నివసించిన వాడే అంట సర్వశక్తి నీడను విశ్రమించిన వాడే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. దీనికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి మనం వస్తామో దేవుడు మనకి ఏమిస్తాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, మరణకరమైన రోగాలు మనల్ని వెంటాడుతున్నా, లేక సమస్యలు వెంటాడుతూ ఉన్నా, ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నా, అనారోగ్యమే వెంటాడుతూ ఉన్నా, దేవుడు ఎలా బాగు చేస్తాడో ఒక మాట